వోడాఫోన్ జుమ్మందినాదం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి ఇదే మా స్వాగతం. సినిమా కథాంశంలో నవరసాలు మిళితమై ఉంటాయి. అలాగే సందర్భానుసారాన్ని బట్టి వచ్చే సంగీతంలో కూడా నవరసాలు స్వరమిళితమై ఉంటాయి. అన్ని పాటలు మంచి చక్కగా మధురమైన మెలోడీ పాటలే కాకుండా కామెడీ పాటలు, ట్రాజడీ పాటలు, భావగీతాలు, అలాగే కామెడీ సాంగ్స్, ఇలా ఎన్నో కేటగిరీస్కి సంబంధించిన పాటలు, అలాగే మాస్ని సైతం మరపించి, మెప్పించి, మైమరపించి, మత్తు కొలిపే పాటలు, ఇలాంటివన్నీ కూడా సంగీత ఝరిలో ఆ ఒరవడిలో వచ్చేవే అన్నమాట. అన్ని రకాల పాటలు పాడగలిగినటువంటి గాయని గాయకులు కొందరైతే ప్రత్యేకమైన గాత్రధర్మంతో ప్రత్యేకమైన గీతాలని పాడటంలో స్పెషలిస్టులుగా పేరు తెచ్చుకునే గాయని గాయకులు కొంతమంది ఉన్నారు. వారిలో హిందీలో తీసుకుంటే మనకి ఉషా ఉతుప్ గారు, అలాగే తెలుగు విషయానికి వస్తే జిక్కి గారు, జమునా రాణి గారు, ఎల్లారీశ్వరి గారు, వీరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గాత్రధర్మం ఉండి మనందరినీ ఎంతో మెప్పించారు, అలరించారు. అలాగే ఆ తరం గాయనీమణులు కాకుండా ఈ తరంలో కూడా అదే కోవకి చెందినటువంటి గాయనీమణి ఒక ఆవిడ పేరు చెప్పబోయే ముందు నేను ఒక పల్లవి పాడతాను, మీకే అర్థమవుతుంది. మాల్గాడి ఎక్కి గోలుకొండ చూడవచ్చిన మామ మున్నడన్ని మల్ల నేను గీడకొచ్చిన. మాల్గాడి ఎక్కి గోలుకొండ చూడవచ్చిన మామ మున్నడన్ని మల్ల నేను గీడకొచ్చిన. యమ్మా యమ్మా చుమ్మా చుమ్మా, యమ్మా యమ్మా చుమ్మా చుమ్మా. 90లో వచ్చినటువంటి సినిమా పాటల గమ్మకాల గమనానికి కమాల్ గాడి శ్రీమతి మాల్గాడి శుభ. ఆవిడ గొంతులో మత్తెక్కించే ఏదో పవర్ ఉందండి. అలాగే ఆ పదాల విరుపులో కూడా గమ్మత్తైంది ఏదో మొత్తానికి ఆవిడలో ఉంది. ఆవిడే ఈనాటి మన వోడాఫోన్ జుమ్మందినాదం కార్యక్రమం ఆత్మీయ అతిథి. వారు ఈ కార్యక్రమానికి విచ్చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉందని మీ అందరితో షేర్ చేసుకుంటూ ఆ ఆనందాన్ని వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. We are all really happy to have you here today, ma'am. Thank you very much for coming. నాకు కూడా సంతోషంగా ఉంది. నేను ఆవిడ మన తెలుగు భాషలో పర్ఫెక్ట్గా అంటే కంఫర్టబుల్గా ఉంటారో లేదో అని చెప్పేసి నేను ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తే తను తెలుగులో మాట్లాడుతున్నారు. నేను తెలుగులోనే అడుగుతాను కంప్లీట్ ఇంటర్వ్యూ అంతా. మీ కంఫర్టబుల్గా ఉన్నంత వరకు తెలుగులో మాట్లాడండి. మన తర్వాత కామన్ లాంగ్వేజ్ ఎలాగో ఉంది. వద్దు, పాటలు అంతేనా? స్ట్రైట్ గా సాంగ్స్ లోకి వెళ్ళిపోదావా? వి ఆల్ నో యూ యాజ్ అ వెరీ పాపులర్ సింగర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. అలా మా అందరికీ మీరు బాగా తెలుసు, బాగా పరిచయం. అండ్ వి ఆల్ గ్రేట్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్ సాంగ్స్ అండ్ స్పెషలీ యూ. అండ్ మనం యాక్చువల్ ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు రక్షణ సినిమాలో మీరు ఒక మంచి పాట పాడారు, నీకు నాకు. అది తెలుగు వాళ్ళు, తర్వాత నేను కూడా లింకు. That's the song about that. Exactly. To start the show. So, yeah, please, do you mind? Sure. My God, the pleasure is all mine, Sunita. చెప్పలేను, ఎడనో చెప్పలేనురా. గౌలి కూడా గల్లి కాడ సల్లగా గిల్లి నోడు పోగిరి బోరగాడ జల్దిన జంట కుట్టరా. సంచైతలే నీ సంగతేందో ఏ సందులో నీ బుందువో మల్లా తెల్వలే. నీకు నాకు ఉన్న లింకు ఇడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, ఎడనో చెప్పలేను రా.
సల్లగా గిల్లి నోడు పోగిరి బోరగాడ జల్దిన జంట కూడరా కోడిగాడు రాదా ఎన్నాళ్ళిలా ఈ కన్నె సన్నే అందాలిలా ఉండాలి ఎండాలే తెల్వలే నీకు నాకు లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను ఎడనో చెప్పలేనురా గౌలిగూడ గల్లగాడ సల్లగా గిల్లి నోడు పోగిరి బోరగాడ జల్దీన జంట కూటర్రా Wow, wow, fantastic. One singer needs somebody to enjoy the song. Kada? Exactly, but still, పాటలో అంత పవర్ ఉండాలి కదా. Thank you so much for a beautiful rendition. So much. Fantastic. And audience తో మీకున్న లింక్ ఎప్పటి నుంచో అదైనా కూడా నా వరకు వస్తే నా విషయం వరకు వస్తే మీకు నాకు ఉన్న లింక్ 10 years నుంచి నిన్నే పెళ్ళాడతా రికార్డింగ్ అప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం. I remember. We must do the song, Sunita. 2, 3, go. నామగుడు రాత్యారి ప్రాణొచ్చి కడి వండాడే తల్లి ఓ ఏ నామగుడు రాత్యారి ప్రాణొచ్చి సుత్తి వండాడే తల్లి నిరాబె పారి రాగరిన తాదారదే నిరిన తారి రాగరిన తాదారదే అరినా అసలకి చెప్పలే చెప్పులే Oh my God, such a difficult composition. Yeah, but we had fun, kada. One full day we took for the song. Yep. And tell us about your childhood and అవును నేను తెలుగులో అడుగుతానని చెప్పాను. ఓకే నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఫ్యాను నా వాయిస్కు నేను I was my first fan. You know what I used to do? Bathroom lo bucket undi kada. Empty bucket, keep it 3 years old. Bucket and sing songs. There used to be river. Yeah. Ik bangala bane nyara. No problem. Those times the songs were Mudu mudu ke na dekh, mudu mudu ke na dekh. Then Aradhana songs. So you have Sapno ki Rani Kab. Those days nobody used to say that a girl should sing girl songs, boy should sing boy. Anybody, if you are a Rasika, you sing songs. So I used to put bucket on my head and sing. I was very happy. I used to put my head in under Godrej, the Godrej cupboard. Akkada oka river bundi. Super duper. So I think I was my voice's first Rasika. Then my mother is my Parama Rasika. So much of grace, Sunita. Some small bathrooms, literal, original bathroom singer nenu. Love songs. Family lo, Amma, when she used to make dosa, she'll sing. Ye zindagi usi ki hai, oh sajna. Barkha bahar aayi, रस की पुहार लाई अखियों में प्यार लाई हो सजना. Fantastic. Then नैना बीती जाए साजना
these songs, Amma used to sing. So the day when she's not singing, you know that Amma Appa have had a fight. Oh. So all families, no, everybody will be humming the songs. So I grew up in that atmosphere, and I knew that when I sang, my auntie, uncle, and grandfather and all would clap hands, and they'll be very happy, and they'll all watch me like this. Ah, so that was one strange feeling, you know, that giving happiness, no, very nice it felt. So I think there the bijam has happened, no, the bija. So then everybody's story, college, school, inter-college competitions. మరి అంత ప్యాషన్ ఉన్న మీరు కర్ణాటక నేర్చుకోలేదా? అప్పుడు లేదండి, చాలా బోర్గా ఉంది కదా. Everybody is singing, playing football, badminton. Then much later, when we went to Delhi, most of our people, when పెళ్లి చేస్త టైంలో పెళ్లి చేసుకున్న టైంలో యూ హ్యావ్ టు సింగ్ సాంగ్ పెళ్లి చూపులప్పుడు. యా, సో వన్ సాంగ్ యూ హ్యావ్ టు సింగ్ కదా. సో మై మదర్ సెండ్ మీ ఆఫ్. ఆపోజిట్ ఒక టీచర్, దెర్ వాజ్ అ టీచర్, అండ్ ఐ లెర్న్ ఫర్ 1.5 years with my sister. కొంచెం కూడా ఇష్టం లేదు. నో. సో క్లాసెస్ విల్ బి లైక్ so that we finished the class fast. But that 1.5 years, some cementing has happened, Sunita. Definitely some discipline has happened in the voice. Some contribution will be there, no? Zari gama pada ni sa 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 dani sari sa sari sa sari sa ni da pa ma pada ni sari sa ni da pa sa ni da pa ma ga re sa. Adu pannache kandipa there is something that's happening, that's the tuning up that's happening for the voice. So I'm grateful for that 1.5 years also of classical music, because much later it has come of use. When I'm doing a lot of devotional now, definitely it is that vasana which is helping me in staying within the raga and stuff like that. But no interest in classical music at that time. I was interested in pop music. The Beatles, Carpenters. So I became a pop singer. I would sing songs, English songs, you know, with full band, dhamal band, bass guitar and all that. Inter-college competitions, first prize. I wonder if one day that you say that you care, if you say you love me madly, I'll gladly be there like a puppet on a string. Love is just like a merry-go-round with all the fun of the fair. In or out, there is never a doubt just who is pulling the string. I'm all tied up with you, but where's it leaving me to? Yeah, this is the kind of grounding I was having in Delhi. Then what happened? Life happened, and I moved to Madras. And I was doing jingles. Ippudu jingles is the astivaram for any musician, any playback singer. If you get jingles, you should work on jingles, because spashtam words ucharipu, that is the pronunciation of words. Ucharana, yeah, exactly. That becomes very pakka when in 30 seconds they make you sing something that is like sottu. Suppose you want to say drop. So they make sure you say derra, oppa. Otherwise, the clarity will not be there. Exactly. So in the jingle field, I learnt how to be very crystal clear with my lyrics. Then what happened with A.R. Rahman sir, I was doing a lot of jingles. When Koti Anna and Raju Anna came into the studio and said, looking for a new voice. So ARG said, listen to this voice. And he played my jingle. Koti Anna and Raju Anna very happy. So we must use this child in folk. Pop voice undi kada, Western music oriented. We should use her in folk. Then Rahman ji called me up. You want to sing in Telugu in a film? No problem. What about lyrics? He said, one line, one word, that's all. That's all. You want to hear the song now? This is the first song I sang for Koti and Raju Anna, which nobody knows about, because it came in a film called Dadar Express, and in that full film there is only this one song. Oh. Okka song. Okay. Film lo.
ఇప్పుడు పోయింది, forget it. పర్వాలేదు. But thank you so much. పూలు ఇచ్చా నువ్వు కంటే నా మీద మేదాడే రసనే ఎరుగని రసన ఇదే ఈ చరణం. మనదే మధు మధు మదన ఇదే ఇలలో ఇలలో ఉంపు చూస్తే కోరికంట మా మీద మేదాడే రసనే ఎరుగని రసన ఇదే ఇలలో ఇలలో మనదే మధు మధు మదన ఇదే ఇలలో 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 ఇలే రసలీలలాడుకో ప్రియా మదనుడి పల్లవి మనబడా పరసకు వరుడవిరా రసికుడా సరసుడా కసిಗಳ గణికనురా తెల్లగాలి రిప్పుమంటే తెల్ల చీర చిక్కుమంది సామిరారా ఓ చాలా నా లైఫ్లో ఒక ఐ సీ ఇట్ టుడే ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ మై మ్యూజికల్ కెరియర్. ఏఆర్ రెహమాన్ జీ బిహైండ్ ద కన్సోల్ రికార్డింగ్ మై వాయిస్, ఎంకరేజింగ్ మీ, సేయింగ్ యూ కెన్ డూ ఇట్. రెండు ద్వారపాల నాకు రాజ్ కోటి గారు అన్న బ్లెస్సింగ్స్. What a beautiful day it was, and what a lovely song. May they be blessed with every kind of peace anybody can think of. మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా నేను గత 10-12 ఇయర్స్గా మిమ్మల్ని చూస్తున్నాను నా కెరీర్లో. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యు ఆర్ లైక్ దిస్ విత్ అ బిగ్ స్మైల్. So sweet. యూనో ఎలా మెయింటైన్ చేయగలరు? అంటే బోల్డ్ అంత స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెయిన్ ఉంటుంది, బోల్డ్ అన్ని ఛాలెంజెస్ ఉంటాయి ఇండస్ట్రీలో. అదిలా మనసు ఆల్ బ్లడీ మైండ్, యా ఓన్లీ మనస్. ఆనందం ఒకే వచ్చింది. దెర్ ఇస్ ఓన్లీ ఉంది, ఓన్లీ దెర్ ఇస్ ఓన్లీ హ్యాపీనెస్, యా దెర్ ఇస్ ఓన్లీ పీస్. ఎలా ఉంటారు మీరు హ్యాపీగా? ఎలా ఉంటారు మీరు హ్యాపీగా ఉండటానికి? ఏం చేస్తారు? What to do? Yeah. Just enjoy, be a rasika. Everything that happens, just watch it. And that is all our lives are, yaar. Enjoy. Really enjoy, no? Because even if something very sad happens, learn from it. But otherwise, enjoy. Anandam, your basic Rupam is Sachidananda. Who can take it away from you? Nobody. So when we are singers, we are singing, no? Appudu song ledandi. Singer ledandi. Only happiness. Kada? సో మైండ్తో వర్క్ చేయడం మానేసి మనసుతో పని చేయడం వల్ల మనసు మైండ్ ఎల్లం ఉండే. జస్ట్ అది కూడా ఏమీ లేదు. Just be happy. Don't worry. Be happy. అంతే. ప్రాబబ్లీ
చాలా కష్టాలు ఉన్నాయి, చాలా అసలు లేనిపోని తలకాయ నొప్పులు ఇవేవి పెట్టుకోకుండా మాల్గడి శుభ గారు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ సోల్ మనందరికీ. నిజంగా ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారో. మాల్గడి శుభ గారి జీవిత విశేషాలు కానీ ఆ బోలెడన్ని పాటలు వినాలంటే మాత్రం ఈ చిన్న బ్రేక్ తీసుకోవాల్సిందే. బ్రేక్ తర్వాత మరిన్ని విశేషాలు మాల్గడి శుభ గారి గురించి తెలుసుకుందాం. విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ నౌ. రాజ్ కోటి గారి ద్వారా తెలుగులో ఒక మంచి ఇంత రేంజ్లో మీరు ఉన్నారు అంటే దానికి కారణం రాజ్ కోటి గారు అని చెప్పారు. వారు ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేశారు. ఆ ఆల్బమ్ చేసినప్పుడు ఆల్బమ్ ద్వారానే మీకు మాల్గడి శుభ అనే పేరు కూడా వచ్చింది. సో ఆ ఆల్బమ్కి సంబంధించిన ప్రతి ఒక్క పాట సినిమా పాట కంటే మించి సూపర్ డూపర్ హిట్ నెంబర్స్ అన్ని కూడా. ఆ ఆల్బమ్ నుంచి మా కోసం ఒక్క సాంగ్. యాక్చువల్లీ మాల్గడి శుభ ఆల్బమ్ సాంగ్ లేదండి. అతిరథుడు ఒక there was a film called అతిరథుడు. It was my third song in Telugu. Right. Yeah. So that song became very popular, and so Raju and Koti garu decided it's so popular, let us do a full album in the Telangana dialect, and that's how Chikpak Chigvam happened. But this is a song that gave me my name, because on that cassette they put my name down as Malgadi Shubha. It was very kashtam, no? My name is Shubha. So I said, my God, good strain Shubha. But well, it started then, it's still going chuk 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 even now. So God bless all of them. This song for you now. బాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావలున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన. బాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావలున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన. యమ్మ యమ్మ చుమ్మా చుమ్మా యమ్మ యమ్మ చుమ్మా చుమ్మా. బాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావలున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన. మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావలున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన. మసాల్వడే సుయి సుయి మంది పిచ్చాల్ పండే సై సై అంది. తోడుగుంటే తెల్లవారు పక్కలోనే నన్ను తోల్కపోతే బండి పెట్టదా. యమ్మ యమ్మ చుమ్మ చుమ్మ యమ్మ యమ్మ చుమ్మ చుమ్మ. మాల్గాడి ఎక్కి మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావలున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన. యమ్మ యమ్మ చుమ్మ చుమ్మ యమ్మ యమ్మ చుమ్మ చుమ్. Sing with me, Sunita. యమ్మ యమ్మ చుమ్మ చుమ్మ యమ్మ యమ్మ చుమ్మ చుమ్మ. Wow. That was nice. Extraordinary is a small word actually. So sweet. Thank you so much. 21 ఇండియన్ లాంగ్వేజెస్ లో పాటలు పాడిన సీనియర్ మోస్ట్ సింగర్ మీరు. అయ్యో లేదండి మా,
Anybody who can sing in 21. Even you can sing in 21 languages. Trust me. 21 లాంగ్వేజెస్లో పాటలు పాడినప్పుడు తెలుగులో దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ లైక్ ఇందాక మాల్గడి కానీ లేకపోతే చిక్బక్ చిక్బమ్ ఆల్బమ్కి సంబంధించి ఆర్ ఒక పర్టికులర్ బ్రాండెడ్ సాంగ్స్కి మీరు పరిమితం అయిపోయారు. అలా కాకుండా వేరే లాంగ్వేజెస్లో తెలుగులో కాకుండా తెలుగులో కూడా ఉంది ఒక పాటు. తెలుగులో తపస్సు ఒక పడం there was a song, okay. right? అడవిని కాచే వెన్నెల నాది ఆవని న్యారే ఆవని నాది కదిలిన ఈ నవ శ్రీనవేలి మోగదు రాగం శూన్యంలో వెలగదు గగనం గ్రహణంలో. ఇప్పుడు this is a perfect place to mention. నాకు ధమ్ ధమ్ టక్క తక్ జనకన ధమ్ ధనకన సాంగ్స్ చాలా సాంగ్స్ happened. ఆల్మోస్ట్ మీ కెరీర్ Lots of songs. తెలుగులోనే కాకుండా ఈవెన్ తమిళ్లో కూడా lots of Ghana songs and all that. ఈ స్టైల్లోనే ఉన్నాయి. Then there is typical singer, no, I want ice cream. The next day you want belpuri. Then you want golgappa. So by the time I came to Amritam, Ramana's grace fell upon me. And here is a song for you in Kalyani. ரமணனின் அருளுக்கு அளவே இல்லை, ரமணனின் அருளுக்கு அளவே இல்லை, உலகங்கள் அத்தனைக்கும் இவனே எல்லை, கண்ணைமை காண்பது போல் நம்மை காப்பான், சிவனடியார் துயர் நீக்க கண்ணனாய் வருவான், குரு ரமணா சிவ குரு ரமணா சிவ குரு ரமணா சிவ குரு ரமணா. பால் சுரக்கு ரமணன் முகம் பாசம் சுரக்கு இவன் பார்வையில் நீங்கிடாத பக்தியும் பிறக்கும், பால் சுரக்கு ரமணன் முகம் ரமணா சுரக்கு ரமணன் முகம் பாசம் சுரக்கு இவன் பார்வையில் நீங்கிடாத பக்தியும் பிறக்கும், ரமணமாலின் ஒளிநாதம் விண்ணை பிளக்கும், இவன் காலடியில் தஞ்சம் என்றால் யாவும் கிடைக்கும், குரு ரமணா சிவ குரு ரமணா சிவ குரு ரமணா शिव गुरु रमणा, गुरु रमणा शिव गुरु रमणा शिव गुरु रमणा शिव गुरु रमणा, गुरु रमणा शिव गुरु रमणा. Thank you. ఫెంటాస్టిక్. గాయని కావచ్చు, గాయకుడు కావచ్చు, ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్కి, స్టైల్ ఆఫ్ సాంగ్స్కి మన చెవులు అలవాటు పడి ఉంటే వాళ్ళు అవే పాడగలరేమో, వేరే ఏవి పాడలేరేమో అనే అపోహ చాలా మందిలో ఉండుండొచ్చు. కానీ ఎంతో పొటెన్షియాలిటీ ఉంటే తప్పించి, ఎంతో విషయం ఉంటే I would like to say something over here. నాకు ఎప్పుడు అది కావాలి, దప్పంగుత్తు అది సాంగ్స్, అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇది కూడా కావాలి, అప్పుడు అది
తర్వాత ఇప్పుడు ఇది కావాలి. సో భగవాన్ ఇప్పుడు ఇచ్చారు. whatever he's giving it now yaar, because then I was not ready for this, Sunita. Okay. So I think I tell you, yeah, what happened is first you want to have bhojanam kada. First pasiku bhojanam kavali. Okay, so songs kavali. Tarvata okka type of songs, you know, one same sambar rice, then you want belpuri. So you go to folk, then you bore with folk you go to western music, then all that, and then you say you're making people dance, you know, then you say I'm making people dance, can I make them just be quiet and just enjoy? తను తన పాటలతోనే ఇన్స్పైర్ చేయకుండా తను మాట్లాడే ప్రతి మాటతోనూ మనల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తున్న మాల్గడి శుభ గారితో జుమ్మందినాదం కార్యక్రమంలో విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా మీరు బోల్డ్ అండ్ అద్భుతమైన పాటలు పాడారు. అందులో మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఇస్ రాజహంస సినిమా. యు రిమెంబర్ దట్ ఫిల్మ్? Of course. Yeah, you have sung a very beautiful song. I love that song, man. Sunita garu, I'll sing one song for you. Please sing for us. మన్నెలా తింటివిరా కృష్ణ, మన్నెలా తింటివిరా కృష్ణ, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మన్నెలా తింటివిరా కృష్ణ, కృష్ణ కృష్ణ, మన్నెలా తింటివిరా కృష్ణ, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మన్నెలా తింటివిరా సునీత, కృష్ణ కృష్ణ. హే నీ ముందు ఇట్టనొట్టగా హే పట్టించుకోవులేనిరా, పాడించుకోవదేమిరా, నీకు పంచదార పూరీలు లేవా, నీకు కాకినాడ కాజాలు లేవా, నీకు పాల మీద మేకళ్ళు లేవా, నీకు వేడి వేడి పప్పట్లు లేవా, పాల ముంజులు నీకు పరువముగా చేయిస్తే మన్నెలా తింటివిరా కృష్ణ, లడ్డు మిఠాయి నీకు రంగముగా చేయిస్తే మన్నెలా తింటివిరా కృష్ణ, కృష్ణ 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 కృష్ణ. లడ్డు మిఠాయి యశోద రమ్యంగా తినిపిస్తే మీరు అదే లడ్డు మిఠాయి మాకు రుచి చూపించారు మీ పాటతో, ఆ తీపి అందించారు మీ పాటతో. Thank you for the chance. rendering. And tell us about your family. Mother, father, super duper hero heroine na life lo. Astivaram, singing career, life, wonderful parents. Tell us your exact surname. Actually అంటే surname ఎవరికి తెలియదు. బేసిక్గా మాల్గడి శుభ అనే తెలుసు, కానీ మీ ఒరిజినల్ నేమ్ ఏంటో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. My name before marriage was Shubha Rajamani, and now it is Shubha Suresh Kailas. Shubha Suresh Kailas. Suresh Kailas is my husband's name. ఏడు జన్మకు సాధన చేసి తర్వాత నా హస్బెండ్ దొరికారా మీకు? లవ్ మ్యారేజ్? వెరీ లైక్ మ్యారేజ్.
I have wings. He taught me to fly. So, spiritual path lo kuda మొదటి గురు. ఈ రోజులో పని వద్దు, సిట్ అండ్ మెడిటేట్. ఎవరు? హూ సెస్? సో మై హస్బెండ్ సెస్ spend half an hour in this Swami room doing meditation. And he has taught me to explode as a singer. And Ramana song, all the 8 songs were composed and written by my husband, because my husband believed that I could sing bhajans. And he thought I had a voice for bhajans, so that that need in me to experiment with alternate music happened because of my husband. Then I have a 12-year-old son. At this point, I want to tell everybody that chala busy one career, no, 10 years. Then suddenly no Malagadi Shubha for a long time. That one of the reasons was my son. My son was 5 years old, and then he said, "You're a mother. You have to look after me." స్ట్రైట్ వే అడిగాడా? Yeah. Your job is to look after me, and that is a time when we can teach them values, samskara, no? And if I'm not there then, from 5 to 12, he put his janeo, and from that time I was basically around him. So if I want him to have karuna, I have to show karuna, and I have to make him see me showing the karuna. So then if I want him to be in the present, do not think about the past and future. He has to constantly see me doing it. Only then he can learn. So this 5 years has been a wonderful time for motherhood. మీకు లాంగ్వేజ్ తెలియకపోయినప్పటికీ, తెలుగులోనే కాదు ఎనీ అదర్ లాంగ్వేజ్లో మీరు పాటలు పాడినప్పటికీ, ఆ పాటలకు సంబంధించిన లిరిక్స్ నిజంగా అప్పుడప్పుడు పట్టించుకోవాల్సి వస్తే కొన్ని డబుల్ మీనింగ్స్ ఉన్నాయి, కొన్ని కొంచెం వినడానికి వియర్డ్గా ఉన్న లిరిక్స్ కూడా ఉన్నాయి మీరు పాడిన వాటిలో. బట్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అలాంటి ఎప్పుడన్నా విని పక్క వాళ్ళు ఎవరైనా కామెంట్ చేసినప్పుడు, ఏంటి శుభాజీ ఇలాంటి పాట పాడారు అన్న కామెంట్స్ ఏమైనా వినిపించాయా? ఆ కామెంట్ వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? That is the problem now. My first backing away from the industry happened when newspaper journalists came up to me and said, "You're such a responsible person. Why are you singing songs like this?" You understand? The first Ayyo Rama, what is happening, no, is speed ga running. So you don't see idhar udhar. Then when you reach the end, you say, "What kind of a race are you running?" Somebody asks you. Then you look back and say, "Okay, today I have the maturity to understand that all those songs had to happen, so they happened." మాల్గడి శుభ గారు తెలుగులో ఏ పాట పాడితే అది సూపర్ హిట్. కొండపల్లి రాజా అనే సినిమాలో కూడా మీరు ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ పాడారు మరి. ఆ సాంగ్ ఒక్కసారి మాకు. For you now. కొండ కాడ దిబ్బ కాడ రంకెలసే అప్ప దూడ సుకుమాడ ఒప్పరాల కిత్తరా ఉంగబూలు కిచ్చరా దీని కొమ్మున దాటి అడవిడి తడమి అతడాక సింగరాయ కొండ కాడ దిబ్బకాడ రంకెలసే అబ్బ దూడ సుకుమాడ
సారాయకొండ కాడ ఆడ ఇప్ప కాడ రంగుల సే అప్ప తూడ ఆడ సుకుమాడ ఒప్పరాల కిత్తన వంగబూలు కింజన దీని కొమ్మున దాటి అడవిడి తడిమి అతడక ఆహాహాహా. What a song. What an orchestra. సో ఒక సింగర్ గా ఉండాల్సిన లక్షణాల కంటే ఒక సక్సెస్ఫుల్ సింగర్ కి కావాల్సిన లక్షణాలు ఏంటండి ఇండస్ట్రీలో? If you're a singer, no, Sunita, you don't need somebody else to tell you you're good or you're not good. You'll sing in the bathroom. You'll sing when you're cooking. You'll sing after you've had a fight. You'll sing after you've patched up with each other. You'll sing after you've sent your children to school. You'll sing when you're washing your clothes. You'll sing at all times. No? So a successful singer, unfortunately, is somebody who's given the recognition by commercially viable singer. Take somebody like Usha Uthup. Usha Uthup does not have songs in films. But if a show is held of hers anywhere in India, anywhere abroad, it's houseful. So what does that make her? She's definitely a successful singer. So her career does not depend upon the film industry or the cassette industry. She's a singer. She will sing the popular songs of everybody else that day. I think that's enough. Okay, now since you asked me, I think somebody who totally makes another person forget his worries and all that when he listens to her or his voice. That's it, yeah. Touches a person's soul, no? Enough. Janmam is over. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? కాదు ఇప్పుడు నేను సునీత, ఐఎమ్ టాకింగ్ టు సునీత. Tomorrow will look after itself, Sunita. I'm like completely convinced about that. I don't have, it will happen. If it has to happen, it will happen. But right now, I am sitting and talking to Sunita Garu in this beautiful program called Humming Bees Sound. జుమ్మంది నాదం. జుమ్మంది నాదం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ మీరు ఇలాగే ఇంత హ్యాపీగాను మీరుండి మమ్మల్ని అందరినీ కూడా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషపరుస్తూ, ఇన్స్పైర్ చేస్తూ ఇలాగే లైఫ్ లాంగ్ కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వోడాఫోన్ జుమ్మందినాథం కార్యక్రమానికి వచ్చినందుకు వైజయంతి టెలివెంచర్స్ తరఫున, ఈటీవీ ఈనాడు టెలివిజన్ తరఫున, మా మ్యూజిషియన్స్ అందరి తరఫున, ముఖ్యంగా నా తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. సునీత గారు, లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు అందరి తెలుగు వాళ్ళు who have given a small place in their hearts, in their huge hearts for me, who kept me alive even till today. God bless all of you. Thank you so much because you all are so important in my journey in life. Thank you so much for being there for me. Thank you.